రాష్ట్ర సచివాలయం సమస్యల వలయంగా మారుతోంది. ఉద్యోగులు కొలువు తీరి నెల రోజులు కావస్తున్నా సమస్యలు పరిష్కారం కాక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ పరిపాలన శాఖ సిఆర్డీల మధ్య సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. సొంత రాష్ట్రం నుంచే పూర్తిస్థాయి పరిపాలన సాగించాలనే లక్ష్యంగా గత నెల అక్టోబర్ 3వ తేదీన అన్ని శాఖల ఉద్యోగులు అమరావతి సచివాలయంలో కొలువు తీరారు. పూర్తిస్థాయి పరిపాలన ప్రారంభమై నేటితో సరిగ్గా నెల రోజులు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదు. ఉదయాన్నే కార్యాలయం తలుపులు తీసేసరికి నల్లటి పురుగులతో ఉన్న కార్యాలయం చూసి ఉద్యోగులు కలవరపడుతున్నారు. తొలి రోజు నుంచి ఉన్న సమస్య తగ్గలేదు సరికదా, ప్రింటర్లు, ఫోటోస్టాట్ యంత్రాల్లోకి పురుగులు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాల్లో ఫోన్లు, కాలింగ్ బెల్లులు లాంటివి ఇంకా సమకూరలేదు. ఉద్యోగులకు తగినన్ని బస్సులు అందుబాటులోకి రాలేదు. కార్యాలయ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో జీఏడీ, సిఆర్డీల మధ్య సమన్వయం లోపిస్తోంది. చాంబలలో తగినంత జాగా లేక హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన దస్త్రాల పెట్టెలు ఇంకా తెరవనేలేదు. ఉద్యోగ విధులకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు తప్పటం లేదు. మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాల్లోని గదులకు అద్దాలు బిగించినా వాటికి అవసరమైన తెరలు సమకూర్చలేదు. కార్యాలయ నిర్వహణకు అవసరమైన సామాగ్రిని అందించలేదు. ఇంటర్కమ్ ఫోన్లు, ల్యాండ్లైన్ ఫోన్లు ఏర్పాటు కాలేదు. జీఏడీకి ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. అన్ని కార్యాలయాల్లోనూ ఒకే తరహా కిటికీలు, తెరలు ఉండాలని, వాటి డిజైన్లు ఇంకా ఖరారు కాలేదని సమాచారం రావడంతో కొందరు కార్యదర్శులు శాఖ నిర్వహణ ఖర్చులో నుంచి సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. గదుల్లోకి తగిన వెలుతురు వచ్చేలా అద్దాలు బిగించినందున మధ్యాహ్నం అయ్యే కొద్దీ గదులు వేడెక్కుతున్నాయి. ఉన్న ఏసీ చల్లదనం సరిపోవటం లేదు. అటెండర్నో లేదా సహాయకుడిని మంత్రి లేదా ఉన్నతాధికారి పిలిచేందుకు అనువైన బెల్లు కానీ, ఫోన్ కానీ లేదు. ఏదైనా యంత్రం మొరాయిస్తే బాగు చేసే నిపుణులు అందుబాటులో లేరు. ఇప్పటికే కొన్ని శాఖలకు ఫోటోస్టాట్ యంత్రాలు అందించలేదు. కార్యదర్శులు, మంత్రుల కార్యాలయాలకు అవసరమైన ఇంటర్కామ్, ల్యాండ్లైన్ ఫోన్లను సిఆర్డీఏ తీసుకొచ్చింది. రెండు కలిపి ఒకే ఫోన్లో ఉంటే నయమనే సూచనలు రావడంతో తీసుకొచ్చిన వాటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ల్యాండ్లైన్కు అవసరమైన ఏర్పాట్లు చేయాలంటే సచివాలయంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెట్టాల్సి ఉంటుందని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెప్పడంతో అందుకు అనువైన ప్రదేశాన్ని చూపాల్సిన బాధ్యత సిఆర్డీఏపైనే పడింది. అలాగే తపాలా కార్యాలయం కూడా సచివాలయంలో అవసరం ఉంది. అన్ని బ్లాకుల్లో పనులు ఇంకా జరుగుతుండటంతో దుమ్ము రేగుతోందని, డస్ట్ ఎలర్జీ ఉన్నవారికి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల కార్యాలయాల్లో పనులు సాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనులు పూర్తయ్యేందుకు మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దేవాదాయ శాఖ మంత్రికి కేటాయించిన గదిలో ఇంటర్నెట్ సంబంధిత కనెక్షన్ ఏర్పాటు చేయకపోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కార్యాలయంలో ఇప్పటికే కొన్ని పనులు నడుస్తూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో మంత్రి కార్యాలయం ఇంకా మొదలు కాలేదు. జీఏడీలో కొందరు సంయుక్త కార్యదర్శులు, అదనపు కార్యదర్శుల స్థాయి అధికారులకు పూర్తి స్థాయిలో కేటాయింపులు జరగలేదు. అందుకు అవసరమైన గదులకు సంబంధించిన పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అలాగే విపత్తు శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, సహాయక కమిషనర్కు సచివాలయంలో గదులు ఏర్పాటు చేయలేదు.